హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాటెల్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు పోలీస్ స్టేషన్లో అసలు కంప్లైంట్లు ఎలా ఇవ్వాలి, పోలీస్ స్టేషన్లో ఏ కంప్లైంట్ డైరెక్ట్గా ఇవ్వాలి లేదంటే వేరే రకంగా ఎలా ఇవ్వాలనే కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్లో నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు అనేవి కొట్లాట కేసుల్లో అంటే 326, 324 ఈ బాడీకి సంబంధించిన ఇంజరీ కేసులు కానీ, అలాగే యాక్సిడెంట్ జరిగిన కేసులు కానీ వీటిల్లో ఏం జరుగుతుందంటే ఆల్రెడీ దెబ్బలు ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మీరు కంప్లైంట్ అనేది ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు వీళ్ళందరూ చూసి ఆ దెబ్బలు తగిలిన వ్యక్తిని అప్పుడు ఆ పోలీస్ స్టేషన్కి ఆ దెబ్బలు ఎక్కడైతే తగిలినాయో అతన్ని ఎవరైతే కొట్టారో ఏ ఊరు అతన్ని, ఏ మండలమో, ఏ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుందో ఆ పోలీస్ స్టేషన్కి డాక్టర్ గారు, హాస్పిటల్ వారు ఇంటిమేషన్ ఇస్తారు. ఫలానా మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫలానా ఊరు నుండి ఇలా గాయాలతో ఒక వ్యక్తో లేదంటే వ్యక్తిలో ఇలా హాస్పిటల్కి వచ్చి అటెండ్ అయ్యారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వాళ్ళు గొడవల కేసులు కొట్లాటలు జరిగి ఈ హాస్పిటల్లో రావడం జరిగింది, కారణం మీరు రాగలరని చెప్పేసి పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ చేస్తారు. ఆ ఇంటిమేషన్ చేసిన తర్వాత పోలీసు కేసుని బట్టి, కేసు గ్రావిటీని బట్టి ఎస్ఐ గారో లేదంటే రైటర్ గారో, హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ సిబ్బంది వచ్చి, ఏఎస్ఐ గారు వచ్చి ఆ కేసుకి సంబంధించినటువంటి ఆ దెబ్బలు తిన్నటువంటి ఆ ఇంజురీతో ఉన్నటువంటి వ్యక్తిని కానిస్టేబుల్ ఆ హాస్పిటల్లో అడిగి అసలు ఏం జరిగిందో ఏంటి అనేది మొత్తం అంతా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాడు. కంప్లైంట్ రాసుకుంటాడు. అతను చెప్పిన కంప్లైంట్ రాసుకుని వెంటనే పోలీస్ స్టేషన్ నుండి నేను హాస్పిటల్ నుండి కంప్లైంట్ రాసుకున్నాను, కావున మీరు నేను ఎఫ్ఐఆర్ కట్టానని చెప్పేసి అతను ఆ రిపోర్టు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నుండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐ గారు వాళ్ళు ఆ కేసును అంతా ఇన్వెస్టిగేషన్ చేసి హాస్పిటల్ నుండి ఎప్పుడైతే ఇంటిమేషన్ వెళ్ళొద్దో హాస్పిటల్లో ఉన్నటువంటి ఇంజూర్డ్ పర్సన్ని కానిస్టేబుల్స్, పోలీస్ వారు ఎప్పుడైతే వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారో ఆటోమేటిక్గా అది ఎఫ్ఐఆర్ అని అది అయిపోతుంది. కంపల్సరీగా ఎఫ్ఐఆర్ అని రిజిస్టర్ చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఇంటిమేషన్ ద్వారా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న వెంటనే హాస్పిటల్లో పోలీసు వారు వెంటనే ఎఫ్ఐఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది ఒక పద్ధతి. లేదు, దెబ్బలేం తాగలేదు, ఏదో పట్ల కొట్టుకున్నాము, ఏదో కొట్టారు నన్ను, దెబ్బలు అంతగా ఏమి లేవు అనుకున్నప్పుడు డైరెక్ట్గా కంప్లైంట్ విషయంలో మాత్రం డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అసలు మీకు కేసు గట్టిగా ఉండాలంటేనేమో ఎవరన్నా వకీల్ గారిని సంప్రదించి ఆ వకీల్ గారి ద్వారా జరిగిన విషయాలు చెప్పి ఆయన ద్వారా కంప్లైంట్ రాయించుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే మీరు వెళ్ళి ఇన్ పర్సన్ వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్తే కేసు మీరు ఏదో చెప్తారో కంగారులో, లేదంటే దెబ్బలు తిన్న బాధలో ఏయో చెప్తారు. అది చెప్పినప్పుడు మీరు చెప్పింది వాళ్ళు రాసుకుంటారు. దానికి కేసు కట్టడానికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని నా సలహా అయితే ఎప్పుడైనా చిన్న చెత్తగా దెబ్బలతో వేరే గొడవలు పోలీస్ స్టేషన్లో కేసు కట్టాలంటే లాయర్ గారిని సంప్రదించి మాత్రమే లాయర్ గారికి చెప్తే లాయర్ గారు కంప్లైంట్ ప్రిపేర్ చేస్తారు. ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ ఇవ్వడం అనేది ఉత్తమం. ఇక సివిఆర్ కేసుల్లో అయితే నేను చెప్పినట్టు కొట్లాటల కేసుల్లో, దెబ్బలున్న కేసుల్లో, అలాగే యాక్సిడెంట్ కేసులు ఉంటాయి. యాక్సిడెంటల్ కేసుల్లో కూడా డైరెక్ట్గా యాక్సిడెంట్లు అయిపోయి పడిపోయినప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళినటువంటి ఇంజూర్డ్ పర్సన్ అంటే గాయాలతో ఉన్న వ్యక్తి పోలీసులు ఇంటిమేట్ చేస్తారు కాబట్టి హాస్పిటల్ వారు ఆ పోలీసు వారు వచ్చి కంప్లైంట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని అదే స్టేట్మెంట్ని ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేస్తారు. ఇది రెండోది.
ఇక భార్యాభర్తల గొడవల కేసుల్లో 498 కంప్లైంట్లు ఉంటాయి. అంటే భార్యాభర్తలు ఊరికే గొడవ పడుకుని, లేదంటే భార్యాభర్తలు ఊరికే ఒకరినొకరిని అబ్యూజ్ చేసుకుని కొన్ని అనివార్య కారణాల వల్ల ఎటువంటి కొట్లాటలు లేకుండా ఎవరి దారా వాళ్ళు వెళ్ళి విడిపోయి భార్య వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలంటే 498 కంప్లైంట్ లాయర్ గారు ద్వారా సంప్రదించి లాయర్ గారు ద్వారా కంప్లైంట్ రాసి అలా కంప్లైంట్ తీసుకెళ్ళి ఆ అమ్మాయి భార్య ఎవరైతే ఉందో ఆ అమ్మాయి భర్త మీద 498 కంప్లైంట్ అనేది పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. ఇదే కేసులో ఇదే 498 భార్యాభర్తల గొడవల కేసుల్లో భర్త తరపుళ్ళు భార్యని చితకబాదేసినప్పుడు, ఎరగొట్టేసినప్పుడు, లేదంటే అన్న గొడవలు అయ్యి పెట్రోల్ పోసి ఆ డౌరీ డెత్తలు అనేది కేసులు మనం వార్తలు వింటాం. ఆ అట్టా చచ్చిపోయినప్పుడు అయితే డైరెక్ట్గా ఇంజురీస్ అవన్నీ డెడ్ బాడీలు ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ ఏం జరిగింది ఏంటనేది డెడ్ బాడీలు చనిపోతేనేమో డైరీ డెత్ కేసులోనేమో ఆ ఎవిడెన్స్ అంతా గ్యాదరింగ్ చేసుకుని కంప్లైనెంట్ చనిపోయిన అమ్మాయి తాలూకా వాళ్ళ తల్లిదండ్రులతో ఎవరో ఒకరితో స్టేట్మెంట్ తీసుకుని ఆ స్టేట్మెంట్ని రిపోర్ట్ తీసుకుని ఆ స్టేట్మెంట్ని కంప్లైంట్గా రిజిస్టర్ చేస్తారు. దానికైతే డైరెక్ట్గా పోలీసులో వచ్చేస్తారు. మీరేమైనా స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. రెండవది భార్యని ఏదైనా చితక బాధేసో లేదంటే బాగా గాయాలు అయ్యేటట్టు కొట్టు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి కూడా 498 కేసు ప్లస్ ఎలాంగ్ విత్ 324, 326 గ్రేవియేషన్ బట్టి ఇంజరీస్ని బట్టి కేసు పెట్టుద్ది. అలా ఆవిడ పెట్టినప్పుడు కూడా అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఆ రకంగా 498లో కేసు పెట్టేటప్పుడు 2-3 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్, అది గమనించాలి మీరు. అలాగే సారా కేసుల్లో ఎఫ్ఐఆర్ అనేది ఏమో అసలు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అక్రమంగా సారా అమ్ముతున్నా, లేదంటే లైసెన్స్ లేని ప్లేసుల్లో సారా అమ్ముతున్నా, దొంగ సారాలు కాసి అమ్ముతున్నా, లేదంటే పోలీసు వారు కొంతమందిని ఏం చేస్తారంటే స్టాటిస్టికల్ పర్పస్ అంటే వాళ్ళు ఏదో కేసులు రైడ్లు చేసి ఈ సారా దుకాణాలను అరికడుతున్నాం అనేది పెద్ద ఆ పై ఆఫీసుల్లో చెప్పుకోవటానికి ఏం చేస్తారంటే ఎవరన్నా ముందు తాగి వాళ్ళు రోడ్డు పక్కల అమ్మటే కూర్చొని సరదాగా తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండే వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఈ ఎక్సైజ్ కేసులో ఇరిగిచ్చే ఫాల్స్గా ఇంప్లీట్ చేసే కేసులు కూడా ఉన్నాయి. అలా కాకుండా సారా కేసులుగా అయితే డైరెక్ట్గా ఎవరో కంప్లైంట్ ఇవ్వవసరం లేదు. సారా అమ్ముతున్నట్టు ఎక్సైజ్ పోలీస్ వారు ఉంటారు, వాళ్ళు అది సపరేట్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వేరు, మామూలు పోలీస్ డిపార్ట్మెంట్ వేరు. ఆ సపరేట్ వాళ్ళల్లో సారా, డ్రగ్స్, గంజాయి వీటికి సంబంధించే చేస్తారు, వేరే ఏమి టైప్అప్ చేయకూడదు. అలాగే ఈ సారా కేసుల్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి పలానా ఏరియాలో సారా కాస్తున్నారు, పలానా ఏరియాలో గంజాయి తాగుతున్నారు, పలానా ఏరియాలో దొంగ సారా కాస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ పోలీసులు అందరూ వెళ్ళి వాళ్ళని గుమ్ముగూడి రైడింగ్ చేసి పట్టుకుంటారు. అప్పుడు అది ఎఫ్ఐఆర్ అయిపోతుంది. అది నాన్ బెయిలబుల్. కంపల్సరీగా ఎంత చిన్న అమౌంట్ అయినా ఎంత చిన్న క్వాంటిటీ అయినా కానీ సారా కంపల్సరీగా రిమాండ్ పంపిస్తారు, జైల్లో ఉండాల్సిందే. 4-5 రోజులు ఆగిన తర్వాత బెయిల్ మీద రావాల్సిందే. అది గ్రావిటీని బట్టి ఉంటుంది. అతనికి ఎన్ని రోజులు బెయిల్ వస్తుంది, ఎన్ని రోజులు జైల్లో ఉంటారు అనేది ఇతను దగ్గర ముద్దాయి దగ్గర ఉన్నటువంటి లిక్కర్, గంజాయి సంబంధించిన క్వాంటిటీని బట్టి, పదార్థాన్ని బట్టి అది జైలు అనేది ఉంటుంది. దాన్ని బట్టి బెయిల్ అనేది వస్తుంది. అది ఫ్రెండ్స్. ఇంకా పోతే యాక్సిడెంట్ డెత్ కేసుల్లో యాక్సిడెంట్లు జరిగి మనుషులు చనిపోతూ ఉంటారు యాక్సిడెంట్లో. అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే MVOP, మోటార్ వెహికల్ ఒరిజినల్ పిటిషన్ అనేది చెప్పి ఇన్సూరెన్స్ చనిపోయిన వ్యక్తి ఏ వాహనం ద్వారా అయితే ఈ వ్యక్తి చనిపోయాడో యాక్సిడెంటల్గా ఆ వాహనం బండి అయినా కానీ, 2 వీలర్ అయినా కానీ, 4 వీలర్ అయినా కానీ, 3 వీలర్ అయినా కానీ, ఎనీ వెహికల్, ఏ వెహికల్ అయినా కానీ గుద్ది యాక్సిడెంటల్గా ఒక డిసీజ్డ్ పర్సన్ అంటే చనిపోయాడు అతని బంధువులు, అతని తాలూకా వారు ఇది ఇన్సూరెన్స్ కోసం కంపల్సరీగా జిల్లా కోర్టులో MVOP కింద మాకు 2 లక్షలు నష్టపరిహారం ఇంత ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పి ఇన్సూరెన్స్ వేసుకుంటారు. అది వసతి. ఇకపోతే ఈ యాక్సిడెంటల్ కేసుల్లో ఈ ఇన్సూరెన్స్ ఒకటే కాకుండా ఇన్ కేస్ ఇన్సూరెన్స్ కేసుల్లో
లైసెన్స్ లేకపోతే, లేదంటే వెహికల్కి ఇన్సూరెన్స్ లేకపోతే, ఆ వెహికల్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ఓనర్ మీదకి, ఆ ఓనర్ ఆస్తుల మీద కూడా వెళ్తారో వాళ్ళని కూడా పార్టీలుగా చేరుస్తారు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇకపోతే ఈ ఇన్సూరెన్స్ కేసుల్లో 2 రకాల కేసులు ఉంటాయి. ఇన్సూరెన్స్ ఒకటి, రెండవది ఏంటంటే క్రిమినల్ కేసు. గుద్దినందుకు మేజిస్ట్రేట్ కోర్టులో గుద్ది చనిపోయడానికి 304A అవుద్ది. 304A అవుద్ది యాక్సిడెంటల్ డెత్. అది 304A కేసు మేజిస్ట్రేట్ కోర్టులోనే ట్రయల్ చేస్తారు. దానికి రిమాండ్కి వెళ్తారు, బెయిల్ మీద బయటకు వస్తారు. ఇకపోతే స్మాల్ ఇంజరీస్ లేదా గ్రేవియస్ ఇంజరీస్ అనుకో 337, 338 IPC కింద కేసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఇలా యాక్సిడెంట్ కేసులు ఇంజరీస్ని బట్టి ఎఫ్ఐఆర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అది గమనించాలి. ఇలా ఈ రకంగా కేసులు అనేది పెట్టుకోవాలి. ఇన్ కేస్ పోలీస్ స్టేషన్లో మీరు ఏదన్నా కంప్లైంట్ ఇచ్చి, లేదంటే చీటింగ్ కేసులు ఇటువంటి కేసులు కూడా డైరెక్ట్గా మీరు కంప్లైంట్ రాసుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వకీల్ ద్వారా రాయించి నీట్గా కంప్లైంట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇవ్వాలి. ఆ కేసులు కూడా పోలీసు వారు మెరిట్ని బట్టి కేసు కడితే కడతారో, లేదంటే ఫాల్స్ కేసుగా రిఫర్ చేస్తారు. ఆ ఫాల్స్ కేసుగా రిఫర్ చేసినప్పుడు మీరు అసలు ఎఫ్ఐఆర్ కడితేనే ఫాల్స్ కేసుగా రిఫర్ చేస్తారు. లేదంటేనో కంప్లైంట్ తీసుకుని అసలు పట్టించుకోకుండా ఉన్నారు. అలా ఉన్నారనుకో, మీరు ఆ కంప్లైంట్ని కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్గా సెక్షన్ 200 ఆఫ్ CRPC 190 కింద 190 అండ్ 200 ఆఫ్ CRPC కింద ప్రైవేట్ కంప్లైంట్, అదే కంప్లైంట్ మనం కన్సల్ట్ ఏ కోర్టు అవుతుందో మేజిస్ట్రేట్ కోర్టు, ఏ ఏరియా పరిధిలో కోర్టు పరిధిలో జరిగిందో ఆ కోర్టులో మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ అనేది ఫైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రకంగా కూడా మనం కంప్లైంట్ కోర్టులో కేసు అనేది వేసుకోవచ్చు. ఇలా కేసులు ఫైల్ చేసుకోవాలి. పోలీస్ స్టేషన్లో కంపల్సరీగా కేసులు ఇచ్చేటప్పుడు, నా సలహాతో కంప్లైంట్ పెట్టేటప్పుడు కంపల్సరీగా లాయర్ గారిని కలిసి మీ జరిగినంత అన్యాయాన్ని లాయర్ గారితో చెప్పుకొని ఆయన దాని చట్టానికి అనుగుణంగా కంప్లైంట్ అనేది డ్రాప్ చేయడం జరుగుతుంది. అలా లాయర్ గారి ద్వారా రాపించుకొని కంప్లైంట్ ఇస్తే చాలా బెస్ట్, బాగుంటుంది. కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా కడతారు. ఎప్పుడైనా సరే జెన్యూన్ కంప్లైంట్ ఇవ్వడం మంచిది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కంప్లైంట్స్ అనేది ఎలా ఇవ్వాలి? సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ మై వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ నేను కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.